మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ప్రార్థనా పరురాలిగా, శాంతక్కలాగా, సమాధానపు పుత్రుడిగా, మంచి పవిత్రుడిగా, వినయ విధేయతలు కలిగిన వాడిగా ఇక్కడ మందిరంలో బ్రతికి బయటికి వెళ్ళిన తర్వాత గయ్యాలి దానిలాగా నువ్వు బ్రతికేవనుకో, నోరు తెరిస్తే బూతు మాటలు, అద్దు అదుపు లేని మాటలు మాట్లాడేవనుకో, బయటికి వెళ్ళిన తర్వాత తంత్రంతో కూడుకున్న మాటలు మాట్లాడేవనుకో, ఈ 3 గంటల మందిరంలో నువ్వేమేసావో తెలుసా? నాటకం వేసావు. భక్తి ఏ ఒక్క నాటికి నాటకంగా ఉండకూడదు. నాటకం అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆ నాటకంలో ఒకడు పాత్ర పోషిస్తాడు. ఎట్లా? పాస్టర్గా పాత్ర పోషిస్తాడు. ఆ 3 గంటలు పాస్టర్గా పాత్ర పోషించాడు. దిగిపోయిన తర్వాత పాస్టర్ని అంటాడా? అన్నా జనాలు ఒప్పుకోరు. వింటున్నారా? నాటకంలో ఆ 3 గంటల సేపే పాత్ర పోషిస్తాడు. క్రైస్తవ జీవితం నాటకం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునిలో నువ్వు ఎలా ఉన్నావో, బ్రతుకు కాలమంతా ఎక్కడికి వెళ్ళినా దేవునికి నీకు విడదీయని పెనవేయబడిన బాంధవ్యం ఉండునుగాక.